సంపద సృష్టించడం మీద మనం దృష్టి పెడుతున్నాము. ఓకే, రైట్. మీకు ఇల్లు కావాలన్నా, భూమి కావాలన్నా, ఏదైనా కూడా మీకు సృష్టించబడుతుంది. ఇక్కడ సృష్టించుకుంటే చాలు, మనకి అక్కడ సృష్టించబడుతుంది. సాధారణంగా ఏంటంటే మనం సృష్టించేది మన భుజబలంతో, మన మనసుతో మనం చేస్తాం. కానీ ఇక్కడ మనం చేసేది మన ఆత్మశక్తితోటి. మనం ఆధ్యాత్మికంగా సంపద సృష్టిస్తున్నామండి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఆత్మశక్తితో సంపద సృష్టిస్తున్నాం. మనం ఆత్మశక్తిని వాడుకుంటున్నాం. ఇక్కడ దేన్ని వాడుకుని మనం సృష్టించుకుంటే మళ్ళీ అది పోవడం అంటూ ఏముండదు. అందుకే మనం ఆత్మను తీసుకుని వచ్చి, మనం మాస్టర్స్ని తీసుకుని వచ్చి మనం సంపద సృష్టిస్తున్నాం మనం. అందుకే ఇది విత్ మనీ మేనిఫెస్టేషన్ విత్ సోల్ లెవెల్ అంటారు. దీన్ని మనం సోల్ లెవెల్ మేనిఫెస్టేషన్ అని చెప్పంటారు. ఈ సెషన్స్ అనేది మ్యాక్సిమం బయట చెప్పబడవు. కొద్ది మంది స్పెషల్గా ఏం తెలుసా, ఒక 5 ఒక 6 సార్ ఇన్ని మేము ల్యాక్స్ ఇస్తాము, ఇది చెప్పాలి అని చెప్పి అడుగుతున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం తక్కువ మందికి మనం చెప్పమన్నమాట. ఏంటంటే ఒక పిరమిడ్లో చెప్పడం వల్ల అవి పిరమిడ్కి అందజేయబడతాయని చెప్పి మనం ఎక్కువ చెప్తుంటాము. అంతకుముందు నేను చెప్పిన సెషన్ కూడా నేను కడతాలోనే చెప్పాను. ఈచ్ వన్ 10,000 అని చెప్పన్నా కదా, నేను కడతాలోనే చెప్పాను. ఆ సెషన్ వచ్చినవన్నీ కూడా మళ్ళీ కడతాలకే ఇచ్చేసాను, పిరమిడ్కే ఇచ్చేసాను. వచ్చిన అమౌంట్ 2 lakhs 250 ఎన్నో వచ్చినాయి మొత్తం కూడా మనం ఆ పిరమిడ్కే ఇచ్చాము. 20 members ఎంతో వచ్చారు, మనం ఆ పిరమిడ్కే ఇచ్చేసాము ఆ అమౌంట్ని కూడా. అట్లనమాట, అంటే వాల్యుబుల్ అనమాట సెషన్ అని, అందుకని చెప్తున్నాను. రైట్, హాయిగా కళ్ళు మూసుకుందాం మాస్టర్స్. చేతి వేలు పెట్టుకుందాము. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాము. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. శ్వాస మీద ధ్యాస. మీ బాహ్యంలో ఉన్నటువంటి ఆ గాలి మీ ముక్కు ద్వారా శ్వాస రూపంలో మీ లోపలికి వెళ్తుంది. ఒకవేళ కొత్త వాళ్ళు ఇవన్నీ అర్థం కాకపోయినా కూడా అలా కూర్చోండి, మీరు సరిపోతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అలా కళ్ళు మూసుకొని కూర్చోండి, వినండి జాగ్రత్తగా, సరిపోతుంది. మీ ఆత్మ చూసుకుంటుంది. శ్వాస మీద ధ్యాస, ఉచ్ఛ్వాస మీద ధ్యాస, నిశ్వాస మీద ధ్యాస, ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ధ్యాస. ఇదే ధ్యానం. మానవుడిని మహనీయుని చేసేది ఈ ధ్యానం. మానవుడిని మాధవుడిని చేసేది ఈ ధ్యానం. మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసేది ఈ ధ్యానం. మిమ్మల్ని సకల ఐశ్వర్యవంతులుగా చేసేది ఈ ధ్యానం. శ్వాస మీద ధ్యాస ధ్యానం. శ్వాసతోనే అనుసంధానం అవుదాం మిత్రులారా, శ్వాసతోనే అనుసంధానం అవుదాము, శ్వాసగానే అనుసంధానం అవుదాము. మనం కేవలం ఈ దేహాలమే అన్న పరిమితిని దాటేద్దాం. నేను కేవలం ఈ దేహాన్నే అనుకుంటూ ఎన్నో జన్మలుగా, ఎన్నో ఏళ్ళుగా పొరపాటు పడుకుంటూ వచ్చాం. బాబా అలా కళ్ళు మూసుకోమ్మా, సరిపోతుంది. కానీ ఈసారి ఆ పొరపాటు మళ్ళీ చేయకూడదు. మనం ఎన్నో జన్మలుగా, ఎన్నో ఏళ్ళుగా మనస్సులము మాత్రమే, మనస్సు శాసిస్తుంది అనుకున్నాం. ఈసారి ఆ పొరపాటు కూడా వద్దు. మనం బుద్ధికే పరిమితమైపోయాం ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని జన్మలుగా. దాన్ని కూడా మనం అధిగమిద్దాం. మన వాస్తవిక రూపాన్ని, మన నిజమైన రూపాన్ని, మన సత్యమైన రూపాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆ రూపంలో మనం స్థితమవుదాం. మనందరము ఆ మహాశూన్యంలోంచి జన్మ తీసుకున్నటువంటి ఆ కాంతి పుంజాలం,
ఒకేసారి జన్మ తీసుకున్న కాంతిపుంజాలం. అనంతమైన శక్తిని మనతో పాటే తెచ్చుకున్న వాళ్ళం. ఇప్పటికీ కూడా మనందరం అదే కాంతిపుంజంగా ఉన్నాము, అదే శక్తితో ఉన్నాము. మూలాధార స్థితిలో ఉన్నటువంటి నేను ఇప్పుడు అనాహత స్థితికి చేరుకుంటున్నాను. నేను చెప్పేవి మీ మనసులో అనుకోండి, బయటికి మాట్లాడకుండా. నేను కేవలం పంచభూతాలతో పరినిర్మితమైన ఈ పాంచభౌతిక శరీరాన్ని మాత్రమే కాదు, నేను పంచభూతాలతో పరినిర్మితమైన ఈ పాంచభౌతిక శరీరాన్ని మాత్రమే కాదు, నేను శరీరం కంటే అత్యున్నతమైన వాడిని. స్త్రీమూర్తులుంటే అత్యున్నతమైన దానిని అనుకోండి. నేను ఈ శరీరం కంటే అత్యున్నతమైన వాడిని. ఐ యామ్ నాట్ ఓన్లీ దిస్ ఫిజికల్ బాడీ ఎంబాడీమెంట్, I am greater than this physical body embodiment. నేను పరిపరి విధాలుగా పరిభ్రమించేటువంటి ఈ మనస్సుని మాత్రమే కాదు, నేను పరిపరి విధాలుగా పరిభ్రమించేటువంటి ఈ మనస్సుని మాత్రమే కాదు, నేను ఈ మనస్సు కంటే అత్యున్నతమైన వాడిని. నేను ఈ మనస్సు కంటే అత్యున్నతమైన వాడిని. ఐ యామ్ నాట్ ఓన్లీ దిస్ మంకీ మైండ్, ఐ యామ్ నాట్ ఓన్లీ దిస్ మంకీ మైండ్, ఐ యామ్ గ్రేటర్ దాన్ దిస్ మంకీ మైండ్, ఐ యామ్ గ్రేటర్ దాన్ దిస్ మంకీ మైండ్. నేను మంచి చెడుల విచక్షణతో నిర్ణయాలు తీసుకునే బుద్ధిని మాత్రమే కాదు, నేను మంచి చెడుల విచక్షణతో నిర్ణయాలు తీసుకునే బుద్ధిని మాత్రమే కాదు, నేను ఈ బుద్ధి కంటే అత్యున్నతమైన వాడిని. నేను ఈ బుద్ధి కంటే అత్యున్నతమైన వాడిని. ఐ యామ్ నాట్ ఓన్లీ దిస్ ఇంటెలిజెన్స్, ఐ యామ్ నాట్ ఓన్లీ దిస్ ఇంటెలిజెన్స్, ఐ యామ్ గ్రేటర్ దాన్ దిస్ ఇంటెలిజెన్స్, ఐ యామ్ గ్రేటర్ దాన్ దిస్ ఇంటెలిజెన్స్. హూ యామ్ ఐ? ఐ యామ్ సోల్. I am spirit. I am consciousness. I am energy. I am knowledge. I am wisdom. I am awareness. I am love. I am compassion. I am God. I am God. I am God. శక్తిని నేను, చైతన్యాన్ని నేను, అపరిమితుణ్ణి నేను, ఆలోచనని నేను, ప్రేమని నేను,
జ్ఞానాన్ని నేను, ప్రజ్ఞను నేను, ద్రష్టను నేను, సృష్టిని నేను, సృష్టికర్తను నేను, సాక్షాత్తు ఆ దైవాన్నే నేను, సాక్షాత్తు ఆ దైవాన్నే నేను స్వయంభూగానే ఆవిర్భవించాను, శాశ్వతుడిగానే కొనసాగుతున్నాను, అనంతుడిగానే విరాజిల్లుతాను. సృష్టించడం నా సహజతత్వం, సృష్టించడం నా సహజతత్వం, సృష్టించడం నా సహజతత్వం. నేను నా సహజతత్వంతో ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో సమృద్ధి సంపదను సృష్టించబోతున్నాను. అబండెన్స్, సమృద్ధి సంపదను సృష్టించబోతున్నాను. నేను సంపన్నుడిగా విరాజిల్లుతున్నాను, నేను ఐశ్వర్యవంతుడిగా విరాజిల్లుతున్నాను. I have always been fabulously wealthy. I have always been fabulously wealthy. ఇప్పుడు మనందరం కూడా సృష్టించే అనాహత చక్రస్థితికి చేరుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మనందరి చైతన్యాలు కూడా 4వ చక్రము దగ్గర ఉన్నాయి. ఇక మన సృష్టించే క్రమాన్ని మనం పదును పెట్టుకుంటాం. ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా ధ్యానంలో కూర్చున్నటువంటి మనలోకి మనమిప్పుడు అనాహత చక్రస్థితిలో ఉన్నాం. ఆత్మస్థితిలో ఉన్నటువంటి శక్తివంతమైన శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో పిరమిడ్ శక్తితో మనం ఉన్నాము. కాబట్టి విశ్వమయ ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ, విశ్వం మొత్తాన్ని నడిపించేటువంటి శక్తి గల కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తిని కాస్మిక్ ఎనర్జీగా పిలుస్తాం. ఆ కాస్మిక్ ఎనర్జీ ధ్యాన స్థితిలో, అనాహత స్థితిలో, ఆత్మస్థితిలో విరాజిల్లుతున్న మన శిరస్సు మధ్య భాగం బ్రహ్మరంధ్రము గుండా కాస్మిక్ ఎనర్జీ మన శరీరములోనికి ధారాళంగా ప్రవహిస్తుంది. మీ అంతర్నేత్రంతో గమనించండి మిత్రులారా. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, కాస్మిక్ ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ యూ. మీ శరీరములోనికి విశ్వమయ ప్రాణశక్తి అనంతంగా 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 ప్రవహిస్తుంది. శక్తి ప్రవాహాన్ని అనుభూతి చెందండి. తెల్లటి కాంతి రూపంలో మీ బ్రహ్మరంధ్రము నుంచి మీ శరీరం మొత్తాన్ని, శరీరములోని కణకణాలలోనికి, 76,000 నాడులలోనికి, 1,44,000 సూక్ష్మనాళికలలోనికి, 2,14,000 అతి సూక్ష్మనాళికలోనికి ప్రవేశించి మీ బ్లాక్స్, మీ అడ్డుగోడలన్నింటినీ తీసివేసి మీ శరీరం మొత్తాన్ని పరిశుద్ధంగా, శక్తివంతంగా మారుస్తున్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి యొక్క ప్రవాహాన్ని మీ శరీర అంతర్భాగంలో దర్శించండి. మీ అంతర్నేత్రంతో చూడండి, కళ్ళు తెరవద్దు. దర్శించండి.
విశ్వమయ ప్రాణశక్తి కాస్మిక్ ఎనర్జీ యొక్క ప్రవాహాన్ని, కాస్మిక్ ఎనర్జీ యొక్క ప్రవాహాన్ని మీ శరీరంలో దర్శించండి. తెల్లటి కాంతి మీ శరీరం మొత్తం వ్యాపించింది. మీ ప్రతి అవయవంలోని ప్రతి కణములోనికి, మీ డిఎన్ఏలోనికి సైతం చొచ్చుకొని వెళ్ళింది. దాన్ని దర్శించండి, అనుభూతి చెందండి. మీ శరీరంలో జరుగుతున్నటువంటి అపరిమితమైనటువంటి శక్తి ప్రవాహాన్ని అనుభూతి చెందండి. మీ కణకణంలో జరుగుతుంది శక్తి ప్రవాహం. విశ్వమయ ప్రాణశక్తి కాస్మిక్ ఎనర్జీతో నిండిపోయిన మీ శరీరంలో కాస్మిక్ ఎనర్జీ ప్రవాహాన్ని గమనించిన, దర్శించిన మీ కుండలిని కూడా జాగృతమవ్వడం ప్రారంభించింది. సోదరుడు లాంటిది మీ కుండలిని శక్తి. మీ వెన్నుముక చివరి భాగంలో మీ మూలాధార చక్రస్థానంలో కొలువై ఉన్నటువంటి కుండలిని మీరు ఈ జన్మలో జన్మ తీసుకోవడానికి, ఈ భూతలం మీద మీరు జన్మ తీసుకోవడానికి ముందే మీరు దానిని అక్కడ నిర్ణయం చేసుకొని వచ్చారు. ఆ కుండలిని శక్తి మీ కాస్మిక్ ఎనర్జీ ప్రవాహానికి కుండలిని శక్తి కూడా జాగృతమైంది. జాగృతమైనటువంటి కుండలిని శక్తి అమితమైన వేగంతో మీ వెన్నుపాము గుండా మీ శిరస్సులోనికి, మీ సహస్రారాన్ని చేరడానికి వడివడిగా పరుగులు తీస్తుంది. ఎర్రటి కాంతి రూపంలో రెడ్ కలర్ కుండలిని సర్పెంట్ ఎనర్జీ. ఆ కుండలిని ఎనర్జీ మీ మూలాధారాన్ని దాటి, స్వాధిష్టాన చక్రాన్ని దాటుకొని, మీ మణిపూరక చక్రాన్ని సైతం దాటుకొని మీ అనాహతం దగ్గరికి వచ్చి, అక్కడి నుంచి మీ గొంతు భాగంలో ఉన్న విశుద్ధ ప్రాంతానికి వచ్చి విశుద్ధ చక్రాన్ని క్లీన్ చేసి, అక్కడి నుంచి మీ నుదుటి మధ్య భాగంలో ఉన్న థాడై మీ ఆజ్ఞా చక్రాన్ని క్లీన్ చేసి సహస్రారాన్ని తాకింది. దాన్ని కూడా మీ అంతర్నేత్రంతో వీక్షించండి, దర్శించండి. మీ అంతర్నేత్రంతో. చూడడం అంటే కన్నులు, దర్శించడం అంటే దివ్య చక్షువు. మనం చక్షువుతో చూస్తాము, దివ్య చక్షువుతో దర్శిస్తాము. రెండు శక్తులు మీ శరీరం మొత్తాన్ని అత్యంత శక్తివంతం చేస్తున్నాయి. సాక్షాత్తు భగవంతుడిలా మారుస్తున్నాయి. ఒకటి కాస్మిక్ ఎనర్జీ సహస్రారా నుంచి మూలాధారం వరకు, మూలాధారం నుంచి మీ కాలి బొటన వేలి వరకు ప్రతి అవయవంలోనికి తెల్లటి కాంతితో పైనుంచి కిందికి వస్తున్నటువంటి కాస్మిక్ ఎనర్జీ మీ మూలాధారము నుంచి ఒక్కొక్క చైతన్య చక్రాన్ని, ఒక్కొక్క శక్తి స్థాయిని క్లీన్ చేసుకుంటూ మీ సహస్రారాన్ని ఢీ కొడుతున్నటువంటి సర్పెంట్ కుండలిని ఎనర్జీ. పైనుంచి కిందికి వైట్ కలర్, తెల్లటి రంగు, కింది నుంచి పైకి రెడ్ కలర్.
ఈ రెండు శక్తుల ప్రవాహంతో మీ శరీరం మొత్తం కూడా సాక్షాత్తుగా భగవంతుడి భౌతిక శరీరంగా ఉంది. ఇప్పుడు ఈ క్షణంలో దివ్య శరీరంగా ఉంది. ఈ క్షణంలో మీ చైతన్యం అత్యున్నత స్థాయిలో ఉంది. ఇప్పుడు మీరు ఏది వాంఛించినా, ఇప్పుడు మీరు ఏది కోరుకున్నా, ఇప్పుడు మీరు ఏది సృష్టించాలన్నా ఆన్ ద స్పాట్ క్రియేషన్, స్పాట్ మేనిఫెస్టేషన్ సంభవిస్తుంది. ఎందుకంటే అంత ఉన్నత స్థితిలో ఉన్నారు మీరు. ఈ రెండు శక్తులను బ్యాలెన్స్ చేసుకుంటూ సోదరి సోల్ ఎనర్జీ, మీ అనాహత చక్ర భాగంలో ఉన్నటువంటి ఆత్మ ఇప్పటికే జాగృతమైపోయింది. జాగృతమైన ఆత్మ తన శక్తిని కూడా మన శరీరంలోనికి ప్రవహించుతుంది. బ్లూ కలర్లో మొత్తం 3 శక్తులు. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, మానవులు అని జస్ట్ మీరెంతో తక్కువగా చూస్తున్నటువంటి మీరు ఎంత అద్భుతమైన వారో, ఎంత విలువైన వారో, ఎంత విలువ కట్టలేని వారో. 3 రకాల శక్తులు గా త్రిమూర్తులు కూడా ఈ శక్తుల్లోనే ఉన్నారు మిత్రులారా. ఆ త్రిమూర్తులు కూడా ఈ శక్తుల్లోనే ఉన్నారు. ఆ త్రిదేవతలు కూడా ఈ శక్తుల్లోనే ఉన్నారు. పైనుంచి కిందికి వస్తున్నటువంటి కాస్మిక్ ఎనర్జీ, మీ బ్రహ్మరంధ్రము ద్వారా వస్తున్న కాస్మిక్ ఎనర్జీ ఆ బ్రహ్మదేవుడికి ప్రతీక. మీ మూలాధారము నుంచి పైకి వెళ్తున్నటువంటి కుండలిని శక్తి విష్ణుదేవునికి ప్రతీక. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేటువంటి మీ సోల్ ఎనర్జీ శివుడికి ప్రతీక. సో ఆ త్రిమూర్తుల శక్తులు మొత్తం కూడా మీ దేహంలోనే విరాజిల్లుతున్నాయి ఈ క్షణంలో. ఎంత పవిత్రులో మీరు, ఎంత శక్తివంతులో కదా మీరు, ఎంత అపరిమితులో కదా మీరు, ఎంత శాశ్వతులో కదా మీరు, అంత అమరులో కదా మీరు. మీరు లోపల మననం చేసుకోండి. శాశ్వతుణ్ణి నేను, అనంతుణ్ణి నేను, అమరుణ్ణి నేను. మూడు శక్తులు మీ శరీరంలో పిరమిడ్ ఆకృతిలో తిరుగుతున్నాయి మాస్టర్స్. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. దృష్టి ఎటూ పోనివ్వవద్దు. మీ ఫోకస్, మీ ధ్యాస ఎటూ పోనివ్వవద్దు. డైవర్షన్ లేకుండా ఓన్లీ నేను చెప్పేటువంటి దివ్యమైనటువంటి మంత్ర శబ్దాల వైపే మీ ధ్యాసను ఉంచండి. ఆల్రెడీ మీలో దివ్య శ్వాస మొదలైంది. 3 దివ్య శక్తులు మీ శరీరంలో ప్రసరిస్తున్నాయి. ఇప్పుడు మీ కళ్ళు మాత్రం మీరు తెరవద్దు. మీ 2 చేతులు జస్ట్ విడదీయండి. విడతీసి మీ ఎడమ చేతిని మీ హృదయ స్థానంలో పెట్టుకోండి. మీ ఎడమ చేతిని మీ హృదయ స్థానంలో పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎటు డైవర్ట్, కళ్ళు ఓపెన్ చేయదు, ఎటు డైవర్ట్ కావద్దు. జస్ట్ కళ్ళు ఓకే, మీకు తెలియకున్నా అలా ఉండండి చాలు, కానీ కళ్ళు మాత్రం ఓపెన్ చేయదు. మీ కుడి చేతిని మీ నుదుటి మధ్య భాగంలో పెట్టండి. కుడి చేతి వేలుని, ఎస్ గుడ్, మీ కుడి చేతి చూపుడు వేలుని మీ నుదుటి మధ్య భాగంలో పెట్టండి. రైట్. ఇప్పుడు అక్కడి నుంచి ఒక లైన్ గీసుకుంటూ రండి మీ మోచేతి దగ్గరికి. అది మీ కాస్మిక్ ఎనర్జీ పైనుంచి కిందికి వస్తుంది చూడండి. మీ కుడి చేతి చూపుడు వేలుని మీ నుదుటి మధ్య భాగంలో ఉంచారు కదా, దాంతో మీ ఎడమ మోకాలు దగ్గరికి ఒక లైన్ గీయండి. అది కాస్మిక్ ఎనర్జీ. పైనుంచి లైన్ ఎడమ మోకాలి దగ్గర ఉంచండి ఆ చూపుడు వేలు.
ఇప్పుడు ఎడమ మోకాలి నుంచి మీ కుడి మోకాలి దగ్గరకు ఒక గీత గీయండి. అది సోల్ ఎనర్జీ. మీ ఎడమ మోకాలి నుంచి మీ కుడి మోకాలికి ఒక లైన్ గీయండి. ఇది సోల్ ఎనర్జీ. ఇప్పుడు మళ్ళీ మీ కుడి మోకాలు నుంచి మీ నుదుటి మధ్యలోకి, ఇది కుండలిని ఎనర్జీ. సో మనకి అక్కడ ఆ త్రిభుజం వస్తుందండి, ఇంకా పిరమిడ్ వస్తుంది. మీ నుదుటి మధ్యలోంచి మీ ఎడమ మోకాలి దగ్గరికి మీ కాస్మిక్ ఎనర్జీ, ఎడమ మోకాలి నుంచి కుడి మోకాలికేమో సోల్ ఎనర్జీ, మీ కుడి మోకాలి నుంచి మీ నుదుటి మధ్యకేమో కుండలిని ఎనర్జీ. రైట్. మళ్ళీ చేతి వేళ్ళలో చేతి వేలు పెట్టేసుకోండి. పిరమిడ్ కంప్లీట్ అయిపోతే ఎస్. ఇప్పుడు ఆ పిరమిడ్ కంప్లీట్ చేసాము. మరొక కీలకమైన దశ ఆ పిరమిడ్ మొత్తాన్ని వాయిలెట్ కలర్తో, వంకాయ రంగుతో నింపేసేయండి. టోటల్గా వాయిలెట్ కలర్ అంటే ఇప్పుడు మీ ఆరా మొత్తం కూడా, అంటే మీ శరీరం మొత్తం కూడా వాయిలెట్ కలర్లో చూసుకోండి. వాయిలెట్ ఫ్లేమ్, ఇది అబండెన్స్ కలర్, ఇది సమృద్ధిని మీ జీవితంలో కురిపించేటువంటి కలర్ ఇది. రైట్. వాయిలెట్ కలర్, వంకాయ రంగు. ముందు కనబడకున్నా కూడా మీరు ఏమీ టెన్షన్ పడద్దు, ఎలాంటి ఆందోళన అవ్వద్దు, ప్రశాంతంగా ఉండండి. అదే కనబడుతుంది. కనబడకున్నా కూడా ఇక్కడ ఉన్న ఎనర్జీతోటి మీరు అనుకుంటే చాలు, వాయిలెట్ కలర్ నా పిరమిడ్లో ఉంది, చాలు. ఇప్పుడు మాస్టర్స్, ఇప్పుడు మనం సమృద్ధికి సంబంధించినటువంటి మన మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుందాం. ఇక మీ చేతి వేలులో చేతి వేలు పెట్టేసుకోండి అమ్మ, సరిపోతుంది. చేతి వేలు పెట్టేసుకోండి, సరిపోతుంది. రైట్. ఇప్పుడు మనం ఎంతో ఎరుకతోటి సంపదకి సంబంధించినటువంటి మాస్టర్స్ యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. ఎందుకంటే మనము కూడా ఇప్పుడు ఆ మాస్టర్స్ అంత స్థాయిలో ఉన్నాము. ఎందుకంటే మన శరీరంలో కూడా మనం కాస్మిక్ ఎనర్జీని, సోల్ ఎనర్జీని, కుండలిని ఎనర్జీని సృష్టించుకొని మన శరీరంలో నిక్షిప్తం చేసుకున్నాం, మనం ప్రతిష్ఠించుకున్నాం. మనం ఎనర్జీ పిరమిడ్, బాడీ పిరమిడ్ మన శరీరంలోనే మనం ఉంచేసుకున్నాము. దాంట్లో మనం వాయిలెట్ కలర్ని కూడా వేసుకున్నాము. ఆ పిరమిడ్ ఎప్పుడు అబండెన్స్ పిరమిడ్గా మారిపోయింది. ఇక్కడ ఈ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ఆవరణని కూడా నేను మొత్తం అబండెన్స్ కలర్ తోటి నింపేస్తున్నాను. మొత్తం ఇదంతా కూడా వాయిలెట్ కలర్తో నిండిపోయింది. టోటల్ వాయిలెట్ కలర్, అబండెన్స్ కలర్. ఎస్, స్టేజీ రెడీగా ఉంది. మన ముఖ్య అతిథుల్ని మనం ఆహ్వానించుకుందాం. మొట్టమొదటగా లక్ష్మీమాత, శ్రీలక్ష్మీమాత. ఆమె రూపం మీకు తెలుసు. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని జన్మలుగా లక్ష్మీమాత అనేటువంటి అబండెన్స్ మాస్టర్ని కేవలం చిత్రపటంలోనే పెట్టి మనం పూజిస్తున్నాము. ఇప్పుడు మనం లక్ష్మీమాతని ఆహ్వానిస్తున్నాము. ఆస్ట్రల్ రూపంలో, ఆస్ట్రల్గా లక్ష్మీమాత, లక్ష్మీదేవి, మహాలక్ష్మీదేవి. తన రూపం మీకు తెలుసు కదా. లక్ష్మీదేవి తన రూపాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకొనే దివ్య నేత్రంతో చూడండి. లక్ష్మీదేవి రూపం. తన చేతిలోంచి బంగారం కురుస్తూ ఉంటుంది. ఒక చేతిలో ఉన్నటువంటి బిందెలోంచి కూడా బంగారం కురుస్తూ ఉంటుంది. బంగారపు ఆభరణాలతో, ధగధగా మెరిసేటువంటి బంగారంతో, బంగారపు కాంతితో మెరుస్తూ లక్ష్మీదేవి మాస్టర్. ఆ మాస్టర్ని మనం ఆహ్వానించుకున్నాం. లక్ష్మీదేవి యొక్క చైతన్యంతో నా చైతన్యం అనుసంధానమయ్యింది. ఇది మీరు లోపల అనుకోండి, మీ మనసులో దీన్ని మన్నం చేయండి. లక్ష్మీదేవి చైతన్యంతో నా చైతన్యం అనుసంధానమయ్యింది.
మీరు లోపల మననం చేయండి దీన్ని. ఇది మీ ఆత్మలో మననం అవుతుంది. ఆత్మ మననం. లక్ష్మీదేవి చైతన్యంతో నా చైతన్యం అనుసంధానమైంది. లక్ష్మీదేవిని మనం మన కుడివైపు ఆహ్వానించాము, మన కుడి చేతి వైపు మనం ఆహ్వానించాము. లక్ష్మీదేవి తన ఆస్ట్రల్ రూపంతో మన కుడివైపున ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. దివ్యమైన మాస్టర్స్ ఒక్కరు కొన్ని కోటి రూపాలలో ప్రత్యక్షం కాగలరు. ప్రతి ఒక్కరికి ఇక్కడ లక్ష్మీదేవి తన కుడి చేతి వైపు తన ఆస్ట్రల్గా ఉంది. ఆ లక్ష్మీమాత చైతన్యాన్ని ఒక్కసారి అనుభూతి చెందండి మాస్టర్స్. చూడండి మీ అంతర్నేత్రంతో. చిత్రపటం మీకు తెలుసు కదా, చూస్తూ ఉన్నారు. చైతన్యాన్ని చూడండి. తనకి పుట్టుకతోనే సహజంగానే వచ్చిన అమితమైనటువంటి సంపదని మనం సృష్టించుకున్నప్పుడు ఒక వరంగా ఇవ్వడం కోసం స్వయంగా విచ్చేసిన లక్ష్మీదేవి. ఆ మాస్టర్ని అనుభూతి చెందండి. చూడండి మీ అంతర్నేత్రంతో మీ కుడి చేతి వైపు. అలా కళ్ళు మూసుకునైనా ఉండగలగండి. ఒకవేళ వయస్సు ప్రభావం చేయలేని వాళ్ళు అట్లా కూర్చోండి చాలు. ఇప్పుడు మరి ఒక మాస్టర్ తాను పుట్టుకతో సంపన్నుడు కాదు, కానీ తాను ధ్యానం చేసి మహావిష్ణువుని సైతం సాక్షాత్కరించుకొని నిత్య సంపదతో వర్ధిల్లేటువంటి వరాన్ని పొంది సంపదని సహజంగా తెచ్చుకున్నటువంటి కుబేరుల వారు. కుబేరుడు మాస్టర్ని మనం, మాస్టర్ కుబేరాని మనం మన ఎడమ చేతి వైపు ఆహ్వానించుకుందాం. ఆస్ట్రల్ రూపంలో ప్రతి ఒక్కరూ ఆహ్వానించుకుందాం. వారు మన ఎడమ చేతి వైపు ఉంటారు. కొద్దిగా బొద్దుగా ఉంటారు, చిన్నగా ఉంటారు. జస్ట్ మనం కుబేర మాస్టర్ అని అనుకోండి చాలు. వారి రూపంతో మనకి సంబంధం లేదు. ఆస్ట్రల్లో రూపరహితంగానే ఉంటారు, అయినా వారు చైతన్యంతో ఉంటారు. కుబేర మాస్టర్ యొక్క చైతన్యంతో నా చైతన్యం అనుసంధానించబడింది. మీ ఆత్మలో అనుకోండి, మననం చేసుకోండి. కుబేరుడి చైతన్యంతో నా చైతన్యం అనుసంధానించబడింది. కుబేరుడి చైతన్యంతో నా చైతన్యం అనుసంధానించబడింది. అనుభూతి చెందండి. అనుభూతి చాలా ముఖ్యం. దర్శించడం, అనుభూతి చెందడం, ఈ రెండే మనకు కావాల్సింది. దర్శించడం ప్లస్ అనుభూతి చెందడం ఈజ్ ఈక్వల్ టు సృష్టించడం. తరువాత సెయింట్ జర్మైన్స్ మాస్టర్. మీకు రూపం తెలియకపోవచ్చు, కానీ మనసులో ఆత్మలో అనుకోండి, సెయింట్ జర్మైన్స్ మాస్టర్. ఈ భూతలం మీద ప్రస్తుతం జీవిస్తున్నటువంటి మానవులందరిలోకెల్లా అత్యంత సంపన్నుడు. ఒక్క భూతలమే కాదు, ఎన్ని తలాలు ఉన్న లక్షల కోట్ల తలాలలో సైతం అందరినీ మించినటువంటి, కుబేరుణ్ణి సైతం మించినటువంటి, లక్ష్మీదేవిని సైతం మించినటువంటి సంపన్నుడు, శ్రీమంతుడు సెయింట్ జర్మైన్స్ మాస్టర్ని ఆహ్వానించుకుందాం. మన ఎదురుగా కుడి చేతి వైపు మనం లక్ష్మీదేవిని ఆహ్వానించుకున్నాం, ఎడమ చేతి వైపు మనం కుబేరుణ్ణి ఆహ్వానించుకున్నాం, ఎదురుగా మనం సెయింట్ జర్మైన్స్ని ఆహ్వానించుకుందాం.
తన రససిద్ధుతో రాయిని సైతం రత్నంగా మార్చగలిగినటువంటి సిద్ధుడు, అమరత్వాన్ని సైతం సిద్ధించుకొని తన శరీరంలోని కణాలని బంగారు కణాలుగా, నిత్య యవ్వన కణాలుగా మార్పు చేసుకున్నటువంటి మహోన్నత సిద్ధయోగి సెయింట్ జర్మైన్స్, అమరత్వం సిద్ధించుకున్న వ్యక్తి, ఇంకా ఈ భూతలం మీద సజీవంగా సంచరిస్తున్నటువంటి వ్యక్తి. ఎవరైతే అబండెన్స్, సంపద సృష్టించాలి అనుకుంటారో, నేను ఉన్నాను అని చెప్పి వారి దగ్గరికి వచ్చేటువంటి మహోన్నత మహనీయుడు సెయింట్ జర్మైన్ మాస్టర్. వంకాయ రంగు, వాయిలెట్ కలర్ వస్త్రాలు వేసుకొని ధగధగమంటూ, ఆయన కళ్ళు కాంతులీనుతుంటాయి, జుట్టు రాగి రంగులో ఉంటుంది, అయినా సరే అతని చైతన్యం మన ముందు ఉంటుంది. ఆత్మలో మననం చేసుకోండి. సెయింట్ జర్మైన్ మాస్టర్స్ ఇక్కడ కీలక పాత్ర. సెయింట్ జర్మైన్స్ మాస్టర్ చైతన్యంతో నా చైతన్యాన్ని అనుసంధానం చేసుకున్నాను. సెయింట్ జర్మైన్స్ మాస్టర్ చైతన్యంతో నా చైతన్యాన్ని అనుసంధానం చేసుకున్నాను. ఆయన వచ్చేస్తారు వెంటనే. ఇది అంతా మనం ఒక యాగం చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇదేదో మనం కళ్ళు మూసుకొని ఏదో చేయట్లేదు. మనం ఒక పవిత్రమైనటువంటి సంపద సమృద్ధి యాగం చేస్తున్నాము. యాగంలో ఎట్లయితే మనం దేవతల్ని ఆహ్వానిస్తే వారు ప్రత్యక్షమవుతారో, అలా మనం ఈ మహాయజ్ఞం, ఇక్కడ యజ్ఞవాటిక మన శరీరమే, మన శరీరాన్నే యజ్ఞవాటికగా చేసుకొని, ఈ పిరమిడ్నే యజ్ఞశాలగా చేసుకొని మనం చేస్తున్నటువంటి సంపద యజ్ఞం ఇది, మనం చేస్తున్నటువంటి సమృద్ధి యజ్ఞం ఇది. ఈ యజ్ఞంలో లక్ష్మీదేవి గారు విచ్చేశారు, కుబేరుల వారు విచ్చేశారు, సెయింట్ జర్మైన్స్ మాస్టర్ గారు విచ్చేశారు. ఇక చివరిగా ఎవరి ద్వారా అయితే, ఎవరి జ్ఞానం ద్వారా అయితే ఈ సమస్త జ్ఞానాన్ని మనం నేర్చుకొని ఇక జీవితంలో ఎప్పుడు దారిద్ర్యం అనేది మన ఇంట అడుగు పెట్టకుండా మనల్ని నడిపిస్తున్నటువంటి మహోన్నత శక్తి రామ్తా, ద మాస్టర్ టీచర్, ద సేవియర్, ద డిక్టేటర్, ద విండ్, ద మాస్టర్ టీచర్, ద ఇమ్మోర్టల్, ఫస్ట్ ఇమ్మోర్టల్. ఈ భూతలం మీద ఎంతోమంది అమరత్వాన్ని సిద్ధించుకున్నారు. వారందరిలో మొట్టమొదటివాడు 35,000 సంవత్సరాల క్రితమే తన శరీరాన్ని కాంతిగా మార్చుకొని ఈ భూతలం నుంచి నిష్క్రమించి మళ్ళీ ఈ భూతలం మీదికి తన శరీరంతో కూడా 63 సార్లు విచ్చేసినటువంటి అమరుడు రామ్తాని మన వెన్నుదన్నుగా, మన వెనకాల ఆహ్వానిద్దాం మాస్టర్స్. రామ్తా ఎప్పుడూ కూడా వెనక ఉండి మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంటాడు. సో మన వెనక ఆహ్వానించుకుందాం, ఆత్మలో మననం చేసుకుందాం. మాస్టర్ టీచర్ రామ్తా అపరిమిత చైతన్యంతో నా చైతన్యం అనుసంధానించబడింది. మాస్టర్ టీచర్ రామ్తా చైతన్యంతో నా చైతన్యం అనుసంధానించబడింది. యజ్ఞం పూర్తిగా వచ్చింది. యజ్ఞంలో సగం పని పూర్తయింది. యజ్ఞం చేస్తున్నాము ఈ శరీరం అనే యజ్ఞవాటికలో. చుట్టూ ఇష్టదేవతలు వచ్చి ఉన్నారు. మనకు కావాల్సిన ఫలితాన్ని మనం కోరుకోవడం ఒక్కటే మిగిలి ఉంది. ఒక్కసారి హాయిగా కళ్ళు మూసుకొని మీ అంతర్నేత్రంతో ఇప్పుడు మీ ఆరాని చూసుకోండి. ప్రతి వ్యక్తి చుట్టూ ఒక వెలుగు ఉంటుంది, దాన్ని ఆరా అంటాము. ఆ వెలుగులో మీ కుడి చేతి వైపు లక్ష్మీదేవి, మీ ఎడమ చేతి వైపు కుబేరుడు, మీ ముందు సెయింట్ జర్మైన్స్, మీ వెనకాల రామ్తా. ఈ నలుగురు సమృద్ధి మాస్టర్స్ మన మిత్రులే. వారు కాకుంటే మనకంటే ముందుగా
దివ్యత్వాన్ని జాగృతం చేసుకున్నారు కాబట్టి మన సోదరులు, మన సోదరులు, దే ఆర్ అవర్ యాన్సెస్టర్స్, అవర్ ఫ్రెండ్స్, అవర్ వెల్ విషర్స్. అత్యంత కీలకమైన ఘడియలోకి వచ్చాం మాస్టర్స్. అందరూ ఆ సమృద్ధి ప్రవాహాన్ని చూడండి. నలుగురు మాస్టర్స్ని, వాయిలెట్ కలర్ని కూడా కనిపించింది. ఇప్పుడు మీ నుదుటి మీద మీకు ఏం కావాలో దాన్ని రాసుకోండి మీ నుదుటి మీద. ఇప్పుడు మీ రెండు చేతులు మీకు కలిపి ఉన్నాయి కదా, ఆ చేతుల్లోంచి మీ కుడి చేయి అలా విప్పదీసి మీ నుదుటి మీద మీకు ఒకవేళ అబండెన్స్ అనేది డబ్బుల రూపంలో కావాలి అంటే మీకు ఎంత మొత్తం కావాలి అనేది మీరు ఇక్కడ ఫిగర్ వేసుకోండి మీ నుదుటి మీద. అందరం కళ్ళు మూసుకొని ఉన్నాం, నేను కూడా కళ్ళు మూసుకొని ఉన్నాను కాబట్టి మీకు ఎలాంటి అభ్యంతరం లేకుండా, వీడియో రికార్డింగ్ కూడా లేదు, మీరు ఏమీ మొహమాట పడొద్దు. మీ కుడి చేతి చూపుడు వేలుతోటి మీ నుదుటి మీద మీకు ఎంత సంపద, ఎన్ని డబ్బులు కావాలో ఆ అమౌంట్ వేసుకుని, ఒక చెక్ బుక్ అనుకోండి మాస్టర్, మీ నుదురు మీ ఫోర్ హెడ్ ఒక చెక్ బుక్ అనుకోండి. ఈ చెక్ బుక్ మీద మీకు ఎంత సంపద కావాలో అంత సంపదని మీరు ఇక్కడ రాసుకోండి. అంకె గుర్తుంటే అంకె రాసుకోండి, లేదా అక్షరాల్లో అయినా కూడా రాసుకోండి. 1,00,00,000 రూపాయలు కావాలి మీకు అవసరం అనుకోండి, 1,00,00,000 రూపాయలు అంకె వేసుకున్నా పర్లేదు, 100000000 వేసుకున్నా పర్లేదు, లేదా 1,00,00,000 రూపాయలు అని మీ కుడి చేతి చూపుడు వేలుతో మీ నుదుటి మీద రాసుకున్నా పర్వాలేదు. తొందర ఏం లేదండి, ప్రశాంతంగా. ఎందుకంటే ఎవరూ చూడడం లేదు, ఇక్కడ రికార్డింగ్ కూడా లేదు, నేను కూడా కళ్ళు మూసుకునే ఉన్నాను, అందరూ కళ్ళు మూసుకునే ఉన్నారు కాబట్టి స్వేచ్ఛగా. కాకపోతే మీ చుట్టూ ఉన్న మీ నలుగురు మాస్టర్స్ చూస్తున్నారు, లక్ష్మీదేవి గారు, కుబేరుల వారు, ఎందుకంటే వారు చూడాలి కదా, మీరు రాసుకుంటేనే వారికి అది అర్థమయ్యేది, తెలుస్తుంది వారికి. కాబట్టి మీరు అక్కడ రాసుకోండి. 1,00,00,000 రూపాయల, మీరు ఎంతైనా మాస్టర్స్, రూపాయి సృష్టించాలన్నా 1,00,00,000 రూపాయలు సృష్టించాలన్నా ఒకటే పద్ధతి, మీరు ఎంతైనా రాసుకోవచ్చు. కానీ మీకు నిజంగా 1,00,00,000 రూపాయలు అవసరం ఉంటే 2,00,00,000 రూపాయలు రాసుకోండి. ఎందుకు అంటే సగం మనం ప్రకృతికి, విశ్వానికి ఇవ్వాలి కాబట్టి. మీకు 10 కోట్లు అవసరం, 20 కోట్లు రాసుకోండి. మీకు 5 లక్షలే అవసరం, 10 లక్షలు రాసుకోండి. మీకు ఎంత కావాలో రాసుకోండి. నగదు రూపంలో మీకు ఎంత నగదు కావాలో రాసుకోండి అక్కడ. ఓకే, రాసుకున్న తర్వాత మళ్ళీ మీ 2 చేతులు చేతి వేళ్ళు పెట్టేసుకోండి. సంపద కావాలనుకున్న వాళ్ళు, నగదు రూపంలో కావాలనుకున్న వారు మీ చెక్ బుక్ మీద అమౌంట్ రాసి మీరు మీ అకౌంట్కి వేశారండి, అయిపోయింది. ఆ సంపద మీకు అతి త్వరలోనే సృష్టించబడుతుంది. ఆల్రెడీ మీ అంతరంగంలో, మీ ఆత్మలో సృష్టించబడింది. అత్యంత తొందరలోనే భౌతికంగా మీ చేతికి అందుతుంది. తరువాత మొబైల్ ఆఫ్ ప్లీజ్, కాన్షియస్ డిస్టర్బెన్స్ రాకూడదండి, మొబైల్ ఆఫ్ చేయండి, సైలెంట్లో పెట్టండి. నెక్స్ట్, ఇల్లు. ఎవరికైనా ఇల్లు అనేది ఒక మంచి స్వప్నం, ఒక మంచి విశాలమైనటువంటి ఇంట్లో ఉండాలి అనుకుంటారు. ఎస్, ఇప్పుడు మీరు డబ్బులు అక్కడ రాసేసుకున్నారు కదా, చెక్ బ్యాంకులో వేశారు, మళ్ళీ మీ నుదురు మళ్ళీ ఖాళీగా అయిపోయింది. వేసేసారు, చెక్ లోపలికి వెళ్ళిపోయింది, అది మీ ఆత్మలోకి వెళ్ళిపోయింది. మీ నలుగురు అబండెన్స్ మాస్టర్స్ దాన్ని ఓకే రైట్ కొట్టేశారు. వారు ఆ బ్యాంకుకి సంబంధించిన మేనేజర్స్. చెక్ పాస్ కావాలంటే బ్యాంక్ మేనేజర్ సంతకం పెట్టాలి కదా. ఈ నలుగురు అబండెన్స్ అనేటువంటి యూనివర్సల్ బ్యాంక్, ఇది విశ్వానికి సంబంధించిన బ్యాంక్, యూనివర్సల్ బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళు చెక్ పైన వాళ్ళ సిగ్నేచర్ వేశారు. గుడ్, అయిపోయింది. తథాస్తు తథాస్తు తథాస్తు. నెక్స్ట్, ఇల్లు. ఒక మంచి ఇల్లు.
మీ నుదుటి మీద చూడండి ఆ ఇంటి యొక్క చిత్రాన్ని. మీరు కట్టుకోండి ఆ ఇంటిని, మీ నుదుటి మీద కట్టుకోండి. మీ నుదురు కార్యక్షేత్రం. ఇప్పుడు మీరు మీ నుదుటి మీద ఏమి రాసుకున్నా, ఏమి చూసినా అది మీకు సంభవమై తీరుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అనాహత చక్రస్థితిలో ఉన్నటువంటి సాక్షాత్తు ఆ భగవంతులే మీరిప్పుడు. ఇల్లు పునాదుల దగ్గరి నుంచి ఎన్ని రూమ్స్ కావాలి, ఆ రూములో ఏ స్టేషనరీ, ఏ వస్తువులు ఉండాలి, ఎలాంటి టీవీ ఉండాలి, ఇంటికి ఎలాంటి రంగులు ఉండాలి, ఎన్ని అంతస్తుల్లో ఉండాలి, ఇంటి చుట్టూ ఎలాంటి మొక్కలు ఉండాలి, కాంపౌండ్ వాల్తో సహా మాస్టర్స్ ఇక్కడ మీ టాలెంట్ మీరు చూపించాలి. కాంపౌండ్ వాల్, ప్రహరీ గోడతో సహా ఎంత సుందరమైన ఇల్లు మీరు కోరుకుంటున్నారో, ఎంత సుందరమైన ఇల్లు మీ డ్రీమో, దాన్ని తొందరపాటు ఏమీ లేదు. మనం సమయం చాలా ఉంది మనకి. హాయిగా ఇంటిని డిజైన్ చేసుకోండి. ఇప్పుడు మీ ఇంటి విశ్వకర్మలు మీరే. ఫోన్ సైలెంట్లో పెట్టండి మై డియర్ ఫ్రెండ్, ఫోన్ సైలెంట్లో పెట్టండి అమ్మా. ఎందుకంటే ఫోన్ సౌండ్ కూడా ఒక ఎనర్జీ కాబట్టి మన ఎనర్జీ డిస్టర్బెన్స్ అవుతుంది. రైట్. హాయిగా మీ ఇంటిని ఒక పొదరిల్లులాగా కట్టాలి అనుకుంటున్నారా? చుట్టూ ప్లేస్ మొక్కలకి ఇచ్చి 2-3 రూములు అయితే చాలనుకుంటున్నారా? మీరు ఎలాగైనా మీ డ్రీమ్ హౌస్ అండి ఇది. దానికి ఇంజనీర్స్ మీరే, దాన్ని ఇప్పుడు నిర్మించేవారు మీరే, ఆర్కిటెక్ట్స్ మీరే, దాని బిల్డర్స్ మీరే, దాని ఓనర్సు మీరే. ప్రతి గదిని కూడా ఇప్పుడు మీరు ఎలాగైతే క్రియేట్ చేసుకున్నారో అలాగే మీకు క్రియేట్ చేయబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, బికాస్ యు ఆర్ గాడ్స్. గాడ్ విల్ క్రియేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సృష్టికర్తలు మీరు. ఇప్పుడు అంతరంలో సృష్టిస్తున్నారు, అది రేపు బాహ్యంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. సో క్రియేట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎలాంటి ఇల్లు కావాలి, ఇల్లు మొత్తం మంచిగా ఎలాంటిగా తలుపులకి డిజైన్లతో సహా, ఇంటిలో ఏర్పాటు చేసుకున్న మీ వస్తువులతో సహా ఇల్లు కట్టుకొని మంచి ఇంటి ఓపెనింగ్ ఫంక్షన్ కూడా ఇప్పుడే విజువలైజ్ చేయండి. మంచిగా మీరు మాస్టర్స్ని పిలిచారు, మీ బంధువుల్ని పిలుచుకున్నారు, ఇంటి లోపలికి మీరు వెళ్ళారు, వచ్చిన వారందరికీ అద్భుతమైనటువంటి శాకాహార సాత్విక భోజనం అందించారు. టోటల్లీ ఇంటితో సహా ఇంటి యొక్క గృహప్రవేశము కూడా మీరిప్పుడు ప్రశాంతంగానే మీ అంతర్నేత్రంతో మీ నుదుటి మీద మీరు సృష్టించుకోండి. మీ నుదుటి రాతే, మీ తల రాతే అక్కడ మీకు సంభవిస్తుంది. ఒక ప్యాలెస్సా, విల్లానా, ఒక ఫారెస్ట్ హౌజా, ఒక చిన్న తాటాకులా, సింపుల్గానా ఇల్లు. ఇంటిపైన ఒక పిరమిడ్ని మాత్రం మర్చిపోమాకండి. మీరు కట్టుకున్న ఇంటి పైన కానీ, మీరు కట్టుకున్న మీ ఇంటి కాంపౌండ్ వాల్ లోపల కానీ ఒక పిరమిడ్ని మాత్రం మీరు విస్మరించొద్దు. డిజైన్ చేసుకునేటప్పుడు ఇంటి పైన ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంటి పైన ఒక పిరమిడ్ని, 2 అంతస్తులైన ఇల్లు పైన పిరమిడ్ లేదా గ్రౌండ్ పిరమిడ్ కానీ, దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం ఒక ఆర్కిటెక్ట్గా చేసుకోండి. ఇంజనీర్స్ మీరే, బిల్డర్స్ మీరే, ఓనర్స్ మీరే. బికాస్ యు ఆర్ గాడ్, బికాస్ యు ఆర్ స్పిరిట్, బికాస్ యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద క్రియేటర్స్. సమయం తీసుకోండి. ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే అంత మంచిది. చూడండి, నిశ్శబ్దంలోనే మనం విత్తనాలను నాటుతున్నాము. నిశ్శబ్దంలోనే ఆ విత్తనాలు వటవృక్షాలుగా మారుతున్నాయి. యువర్ డ్రీమ్ హౌస్. నెక్స్ట్, డ్రీమ్ హౌస్ కట్టుకునే వాళ్ళు ఇంకా కట్టుకుంటుంటూనే ఉండండి. బిజినెస్,
బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళు, వ్యాపారవేత్తలు లేదా బిజినెస్ స్థాపించాలి అనుకునేవారు, వ్యాపారం చేయాలి అనుకునేవారు, లేదా కొత్త ఇండస్ట్రీస్, పరిశ్రమలు స్థాపించాలి అనుకునేవారు, మీ నుదుటి మీద మీ డ్రీమ్ని సృష్టించుకోండి. ఎలాంటి వ్యాపారం చేయాలనుకుంటున్నారు, ఆ వ్యాపారాన్ని ఇప్పుడే ఇక్కడే మీ నుదుటి మీద మీరు సృష్టించుకోండి. వ్యాపారం అద్భుతంగా జరుగుతుంది. కస్టమర్స్ ఎంతోమంది వస్తున్నారు, వారందరికీ మీ యొక్క వస్తువులు మీరు సేల్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా మీరు రూపుదిద్దుకున్నారు. కొత్త వ్యాపారం కూడా మొదలుపెట్టారు, ఇంకొక బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశారు. లేదా కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్న వాళ్ళు మీ ఇండస్ట్రీ మొత్తాన్ని చూసుకోండి. మీ నుదుటి మీద విజువలైజ్. ఎలాంటి బిజినెస్, ఎలాంటి ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు మీ ఇంటిని ఇంకా మంచిగా అలంకరించుకుంటూ ఉండండి. మీ మొక్కలకి నీళ్లు పోసుకుంటూ, ఎలాంటి మొక్కలు నాటాలో మీరు దర్శించుకుంటూ, మీ గృహప్రవేశాన్ని దర్శించుకుంటూ ఉండండి. బిజినెస్ పీపుల్, ఇండస్ట్రీ క్రియేట్ చేసుకునే అనుకున్న వాళ్ళు మీ ఇండస్ట్రీని మీరు క్రియేట్ చేసుకోండి. ఎలాంటి పరిశ్రమ స్థాపించాలి అనుకుంటున్నారు మీరు, ఎలాంటి వస్తువును తయారు చేసే పరిశ్రమ స్థాపన కోసం మీరున్నారు, మీ డ్రీమ్ అది. నా దృష్టిలో యూత్ అందరూ కూడా ఇండస్ట్రీ స్థాపించుకోవాలి. మీ కింద 100 మంది పనిచేస్తున్నారు. యూత్ మీకు నచ్చిన ఇండస్ట్రీ, అది సోప్ ఇండస్ట్రీ అయినా, మార్బుల్ ఇండస్ట్రీ అయినా, ఎన్నో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయినా, ఎన్ని రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయినా, బిగ్ స్కేల్ ఇండస్ట్రీస్ అయినా స్థాపించండి. యువతికి నేను చెప్పే సలహా, నేను అంటే ఇక్కడ రామ్తా అనే అర్థం. దాంట్లో ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోండి. మీరు జీతం తీసుకోవడం కాదు, మీరు ఇవ్వండి. 100 మందికి ఉపాధి కల్పించండి. మీరు 1000 మందికి, 100 మందికి ప్రత్యక్షంగా, 1000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ఇండస్ట్రీని నిర్మించుకోండి. ఇండస్ట్రియలిస్ట్ ఇంకో రకం ఉంటుంది. ఇంకొకటి 4 ఏంటంటే, మనకి ఎన్నో అప్పులు ఉండొచ్చు, మనం ఎంతోమందికి డబ్బులు ఇవ్వాల్సి ఉండొచ్చు, లేదా మనం కొంతమందికే డబ్బులు ఇవ్వాల్సి ఉండొచ్చు. మీరు ఎవరికైతే డబ్బులు ఇవ్వాల్సి ఉందో ఆ డబ్బులు మీ చేతిలో ఇప్పుడే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మీరు చెక్ మీద మీరు రాసుకున్న అమౌంట్ ఉంది కదా, దాంట్లోంచి కదా మనం కొద్ది అమౌంట్ తనకి ఇవ్వాలి, మనం ఇవ్వాల్సిన వాళ్ళకి. అంటే మనం ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకొని ఉన్నామో వారి దగ్గరికి, ఇదంతా కూడా మీరు ఇక్కడ విజువలైజ్ చేసుకోండి. ఇండస్ట్రీస్ వాళ్ళు ఇండస్ట్రీ వర్క్ మీద ఉండండి, హౌస్ వాళ్ళు హౌస్ వర్క్ మీద ఉండండి. ఇంకా మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే మాత్రం ఇది స్టార్ట్ చేయండి. మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంది దానిని, ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎంత అడుగుతున్నారో మొత్తం కలిపి వారి ఇంటికి మీరు వెళ్ళారు, వారిని కలిశారు, వారికి ఇవ్వాల్సినటువంటి ఆ నగదు మొత్తం వారికి ఇచ్చేశారు. వారి దగ్గర ఉన్నటువంటి మీ కాగితాలైనా, మీ చెక్స్ అయినా, మీ పత్రాలు అయినా మొత్తం వెనక్కి తీసుకొని మళ్ళీ మీరు మీ ఇంటికి వచ్చారు. మీరు మీ అప్పు నుంచి పూర్తిగా బయటపడ్డారు. మీరు ఒక 5గురికి ఇవ్వాల్సిందనుకోండి, 5గురిని దర్శించండి. వారి ఫేస్ని, వారి బాడీని, వారి ఇంటినే దర్శించండి. ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన అమౌంట్ ఒక కవర్లో పెట్టండి. కవర్ పైన ఆ వ్యక్తి పేరు రాయండి. ఆ వ్యక్తి యొక్క ఇంటికి వెళ్ళండి, తనకి ఆ కవర్ ఇచ్చేయండి. ఆ వ్యక్తి ఆ కవర్ చించుకున్నాడు, లోపల మీకు ఇచ్చిన అమౌంట్, మీరు తిరిగి ఇచ్చిన అమౌంట్ సమానంగా ఉంది, చూసుకున్నాడు, సంతోషపడ్డాడు. అతనికి మీరు రాసిచ్చిన నోట్స్ ఉన్నాయి, అవి తీసుకోండి. వాటిని అక్కడే చించి వేసి డస్ట్బిన్లో వేసేయండి. అలా ఎంతమంది అమౌంట్ మాత్రం క్లియర్గా రాయండి ఆ కవర్ మీద. దాంట్లో అంత అమౌంట్ లెక్కబెట్టి దాంట్లో పెట్టేసేయండి. తర్వాత ఇంకో టైప్,
మీకు రావాల్సినటువంటి అమౌంట్ ఉంది, మీరు ఒకరికి ఇచ్చారు, అతను మీకు ఇవ్వట్లేదు ఆ అమౌంటు. ఇప్పుడు అతనిని దర్శించండి. అతను మీకు ఇవ్వాల్సిన అమౌంట్ వడ్డీతో సహా తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వచ్చాడు, మీ ఇంటికి వచ్చాడు, మీరు తనకి టీ కాఫీ ఇచ్చారు, మీకు ఇవ్వాల్సినటువంటి నగదుని అతను మీకు ఇచ్చేశాడు. అతనికి సంబంధించిన పేపర్స్, నోట్స్, ఆ చెక్స్ మీ దగ్గర ఉంటే మీరు తనకి ఇచ్చారు. తను వాటిని చూసుకొని అక్కడికక్కడే చించేసి డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోయాడు. అతను సంతోషంగా వెళ్ళిపోయాడు. మీకు రావాల్సిన నగదు కూడా మీకు వచ్చింది, మీకు సంతోషంగా ఉన్నారు. ఇదంతా ఇప్పుడు ఇక్కడ మీరు మీ నుదుటి మీద కనుక ఒక సినిమా లాగా మీరు చూడగలగాలి. మీరు చూస్తున్నారు కూడా, మీరు చూస్తున్నారు. ఇదంతా రేపు అక్కడ వాస్తవంగా జరుగుతుంది. ముందు మనం రీల్లో సినిమా తీయాలి కదా. రీల్లో సినిమా తీసిన తర్వాతనే మనం థియేటర్లో వేస్తాము. డైరెక్ట్ థియేటర్లో స్క్రీన్ మీద హీరోలు వచ్చి ఆడరు, డ్యాన్స్ వేయరు. ముందు కెమెరాతో చిత్రీకరిస్తే అది రీల్లో ఉండిపోతుంది. ఆ రీల్ ప్రొజెక్టర్లో వేస్తే థియేటర్లో సినిమా పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కెమెరాతో చిత్రీకరిస్తున్నాం, రీల్స్ రూపంలో దాస్తున్నాం ఇదంతా కూడా. అందుకే చాలా జాగ్రత్తగా చిత్రీకరించుకోండి. మీరే దర్శకులు, మీరే హీరోలు, మీరే డైరెక్టర్స్. సృష్టించడం అంటే దర్శకుడిగా మారిపోవడం. యు ఆర్ ద డైరెక్టర్ ఆఫ్ యువర్ డెస్టినీ. మొత్తం 5 రకాలు చెప్పాం మాస్టర్స్. ఫస్ట్ చెక్ మీద అమౌంట్ రాసుకోండి. నెంబర్ 2 ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకోండి. నెంబర్ 3 బిజినెస్ వారు బిజినెస్ని విజువలైజ్ చేయండి. నెంబర్ 4 మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఇచ్చేసి నోట్స్ చించేసుకోండి. నెంబర్ 5 మీకు ఏదైనా రావాల్సి వస్తే అది క్లియర్ చేసుకోండి, వారు మీ దగ్గరికి వస్తారు. నెంబర్ 6 ల్యాండ్. మీరు ఒక భూమి అమ్మాలి అనుకున్నారు, మీకు సరి అయినటువంటి రేటు రావట్లేదు, ఇప్పుడు వచ్చింది. దానికో ధర. మీరు ఆ భూమిని ఒక్కసారి మీరు చూడండి, ఆ భూమి, దాని చుట్టుపక్కల పరిసరాలు, దాని రేట్ ఎంతో మీరు అనుకోండి. మనసులో ఒక్క మాట, ఎస్ వచ్చేసారు బయ్యర్స్. మీరు అనుకున్న రేటుకి మీ భూమి కానీ మీ పొలం కానీ కొనేవాళ్ళు వచ్చేసి మీరు అనుకున్న రేటు మీకు ఇచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఇప్పుడు మీకు అడ్వాన్స్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు మొత్తం అమౌంట్ ఇచ్చి మీ భూమి కాగితాలు తీసుకెళ్తారు. మీరు అనుకున్నటువంటి డబ్బు మీకు వచ్చింది. మీరు సేల్ చేశారు మీ ల్యాండ్ని. లేదా మీరు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఒక్కసారి మీరు ఏ భూముల్ని అమ్ముకుంటారనుకుంటున్నారో అలా చూడండి. మీ నుదుటి మీద ప్రతిదానికి ఒక రేట్ డిసైడ్ చేయండి. మీరు సేల్ చేసి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా ఉన్నారు, భూమి మీది కాదు, ఒక వెంచర్లో భూమిని మీరు సేల్ చేయాలి. ఎస్ ఇప్పుడు చేస్తున్నారు. ఒక వెంచర్ని తీసుకోండి, దాంట్లో ఒక భూమి, ఒక రేట్ చెప్పండి. వస్తారు బయ్యర్స్, మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తారు. ఎస్ వారికి అమ్మి పెట్టండి, ఆ కమిషన్ తీసుకోండి. సంస్థ నుంచి కమిషన్ తీసుకోండి, వారి దగ్గర నుంచి కమిషన్ కూడా ఇస్తారు వారు అవసరమైతే. అలా మీరు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్గా ఉన్నా కూడా వెంచర్స్లో ల్యాండ్స్ అన్నీ అమ్మేస్తున్నారు, అద్భుతంగా సేల్ చేస్తున్నారు. మళ్ళీ దాన్నే రీసేల్ కూడా అవసరమైతే చేస్తారు. లేదా ఒక భూమి కొనుక్కోవాలి అనుకుంటున్నారు, మీకు నచ్చిన రేట్లోనే వారు ఎక్కువ చెప్తున్నారు. 75 లక్షలు మీరు అనుకున్నారు ఎకరం, వారు ₹1,00,00,000 చెప్తున్నారు. ఏం పర్లేదు, 75 లక్షల నగదు ఒక బ్యాంకులో ఒక బ్యాగులో పెట్టుకొని, మొదట ఒక 10 లక్షలు ఒక బ్యాగులో పెట్టుకొని వారి దగ్గరికి వెళ్ళండి. చెప్పండి, నేను 75 లక్షలకు కొనాలనుకుంటున్నాను ఈ భూమి అని. అది మీ ఫిగర్, నేను ఉదాహరణకు చెప్తున్నా 75 లక్షలను. వారికి అడ్వాన్స్ ఇవ్వండి, కాగితాలు రాసుకోండి, రిజిస్ట్రేషన్ డేట్ పెట్టుకోండి, పేపర్స్ అన్నీ సరిచూసుకోండి, ఆ పేపర్స్ తాలూకు డాక్యుమెంట్స్ అన్నీ సరిచూసుకోండి, పాతవన్నీ కూడా. ఓకే అనుకుంటే రిజిస్ట్రేషన్ డేట్ పెట్టుకోండి, మిగతా డబ్బులు కట్టేసేయండి, రిజిస్ట్రేషన్ పేపర్స్ తెచ్చుకోండి. ఆ భూమి మీ సొంతమైంది, మీ సొంత అవసరాలకి ఆ భూమిని వాడుకోండి. ఎన్ని రకాలైన మాస్టర్స్
సంపదకి సంబంధించిన ఎన్ని రకాలు మీకు ఛాలెంజెస్ సమస్యలు ఉన్నా కూడా ఇదే మంచి అవకాశం. పిరమిడ్ శక్తితో ఉన్నాం. నలుగురు అబండెన్స్ మాస్టర్స్ మన ఆరాలో ఉన్నారు. వారి ఆరాతో మన ఆరా అనుసంధానమైంది. మనం అడగడమే తరువాయి ఇవ్వబడుతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు. అది కూడా మళ్ళీ మన సోల్ ద్వారా మనమే చేస్తున్నాము. మనం వారిని ఏం భిక్షమెత్తట్లేదు, మనం చేస్తున్నాము. వారు మనకి సహాయంగా, వారు మనకి సహాయం చేయడమే వారి బాధ్యత, వారి డ్యూటీగా భావించి వారు మనకి వారి శక్తిని సైతం మనకంతా అందిస్తున్నారు. ఒక్కొక్కటిగానే అన్నీ దర్శిస్తూ ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ ఆర్ కంప్లీట్ అయిపోతాయి. ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది మీకున్నా కూడా ఈ రోజు తర్వాత అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు ఏవైతే మనం ఇక్కడ సృష్టించుకున్నామో అబండెన్స్ క్రియేషన్, అవన్నీ మీ జీవితంలో భౌతిక రూపంలోకి వచ్చి తీరుతాయి. కానీ మీరు ఈ క్రియేషన్ని వదలకుండా చేయగలగాలి 41 రోజులు. సో ఆ తపనతో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అన్ని కంప్లీటెడ్, ఆల్ ఈజ్ ఓకే, ఆల్ ఆర్ క్రియేటెడ్. ఆర్థికానికి సంబంధించినటువంటి, సంపదకు సంబంధించినటువంటి మీ ప్రతి కోరిక నెరవేర్చబడింది. మీ ప్రతి కోరిక నెరవేర్చబడింది. ఆ నెరవేర్చబడ్డటువంటి, మరి నెరవేర్చబడితే ఆనందంతో మనం తబ్బిబ్బైతాం కదా. మీ అంతరంగంలోనే ఆ ఆనందాన్ని అనుభూతి చెందండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రశాంతంగా ఉండండి. ఒక 15 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు తెరవకుండా ఆనందంగా ఉండండి. మీరు ఎన్ని జన్మలుగా ఈ జన్మలో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వేటినైతే కోరుకుంటూ వస్తున్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీకు సంభవించాయి కదా. అలా సంభవించినప్పుడు మీరు ఎంత ఆనందంతో ఉంటారో కదా. ఎంత ఆనందం వేస్తుందో, ఎంత బ్రహ్మానందం వస్తుందో, ఎంత పారవశ్యం కలుగుతుందో. ఆ పారవశ్యంలో ఒక్క 15 నిమిషాలు ఆ పారవశ్యాన్ని మీ అంతరంలో అనుభూతి చెందుతూ ఉండండి. ఈ 15 నిమిషాలతో మన సృష్టి పూర్తవుతుంది. ఈ 15 నిమిషాలు అనుభూతి చెందుతూ ఉండండి మిత్రులారా. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ అబండెన్స్ మాస్టర్స్, యువర్ అబండెన్స్ వాజ్ క్రియేటెడ్. మీ సమృద్ధి సృష్టించబడింది. అంతరంగంలో ఆనందంతో గడపండి 15 నిమిషాలు, ఎవరు కళ్ళు తెరవకుండా.
ప్రశాంతంగా ఆనందమైన స్థితిలో ఉండండి. ఈ ఆనందమే మీకు సర్వస్వాన్ని భౌతికంగా సమకూర్చి పెడుతుంది. మనం సృష్టించుకున్నదంతా కూడా ఈ ఆనందం మనకి భౌతికంగా తీసుకొచ్చి పెడుతుంది. ఆఖరి 10 నిమిషాలు మాస్టర్స్, ఆఖరి 10 నిమిషాలు ఆనందంతో ఉండండి, ఆనందంగా ఉండండి. ఆఖరి 10 నిమిషాలు లాస్ట్ 10 మినిట్స్. ఇప్పుడు మీరు సంపన్నులు, ఇప్పుడు మీరు ఐశ్వర్యవంతులు. ఏ రోజు ఏనాడు ఎవరి దగ్గర చేయి చాచవలసిన అవసరం లేదు. ఐశ్వర్యవంతులు ఇప్పుడు మీరు. అద్భుతమైన వ్యాపారంలో లాభాలు మీకు వచ్చాయి. కొత్త వ్యాపారం ప్రారంభించారు, కొత్త ఇల్లు కట్టుకున్నారు, కొత్త ఫ్యాక్టరీస్ పెట్టేశారు, 1000 మందికి ఉపాధి ఇచ్చారు. మీ సంపదలోంచి సగభాగాన్ని ఇప్పుడు మీరు విశ్వానికి ఇవ్వాలి. విశ్వంలో మీరు దేనికి ఇవ్వాలి అనుకుంటున్నారో, ఒక పిరమిడ్కి ఇవ్వాలనుకుంటున్నారా, ఒక విద్యాలయానికి ఇవ్వాలి అనుకుంటున్నారా, లేదా మీరే ఏదైనా ఆశ్రమం ప్రారంభించాలి అనుకుంటున్నారా, నిరుపేదలకు ఏదైనా ఇల్లు కట్టించాలి అనుకుంటున్నారా, మీరు విశ్వానికి చెట్లు, ఒక అడవిని సృష్టించాలనుకుంటున్నారా, మీరు ఎవరికి వృద్ధులకి ఇవ్వాలనుకుంటున్నారా, మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వారికి ఆనందంగా అనంత సంపదవంతులైన మీరు దాంట్లోంచి వారికి ఇవ్వండి మాస్టర్స్. కళ్ళు మూసుకొని మీరు ఇప్పుడు ఇస్తున్నారు వారికి. చెక్కుగా రాసి ఇవ్వండి, డబ్బులైనా ఇవ్వండి, వారికి ఇల్లైనా కట్టించి ఇవ్వడం, కానీ ఇప్పుడు వారికి మీరు ఇవ్వడం చేస్తున్నారు. ఈ ఇవ్వడమే మళ్ళీ మీకు ప్రకృతి, విశ్వం మళ్ళీ మీకు ఇస్తుంది. అందుకే మనం ఇవ్వడం కూడా ఇప్పుడే మనం పూర్తి చేయాలి. ఈ ఆస్ట్రల్గా సేవ, ఇది ధనసేవ. ఆర్థికంగా మనం సహాయం చేస్తున్నాం. లేని పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తున్నాం, వాళ్ళు బాగా చదువుకోవడానికి. ఎందుకంటే మనకి యజ్ఞం చేశాము, మన ఫలితం వచ్చింది. యజ్ఞం చేయలేని వారికి, నిరుపేదలకి, ఆపన్నులకి మనం సహాయం చేస్తున్నాం. మనం పిరమిడ్స్కి సహాయం చేస్తున్నాం, అన్నదానం చేస్తున్నాము, నిత్యాన్నదానం చేస్తున్నాం, విద్యాదానం చేస్తున్నాం. ఆనందమయమైనటువంటి ఆ స్థితిలో ఆఖరి 5 నిమిషాలు ఆఖరి 5 నిమిషాలు మీరు ఇచ్చారు వాళ్ళకి. మీ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మనస్ఫూర్తిగా. అది విశ్వానికి వెళ్ళి విశ్వం మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. మీరు మళ్ళీ ఇస్తుంటారు. మీరు వారికి ఇవ్వడం మాత్రమే కాదు, ఏ విద్య ద్వారా మీరు సంపన్నులు అయ్యారో ఆ విద్యని కూడా నేర్పించాలి. అందరికీ నేర్పించాలి కూడా విద్యని. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి, నా భారతదేశం మొత్తం కూడా సంపన్నంగా ఉండాలి, విశ్వం మొత్తం సంపన్నంగా ఉండాలి, సమస్త విశ్వం సంపన్నంగా ఉండాలి. అబండెన్స్, విశ్వంలో అబండెన్సే ఉండాలి. అబండెన్స్ అంటే సమృద్ధి. అబండెన్స్, అబండెన్స్, అబండెన్స్. లాస్ట్ 2 మినిట్స్. అబండెన్స్, ABUDANC, అబండెన్స్, సమృద్ధి. We are abundance. I have always been abundance wealthy. I have always been abundance wealthy. I have always been abundance wealthy. Last 1 minute. ఇప్పుడు మీ 2 చేతులు విడదీసి మీ ఆత్మ దగ్గర పెట్టుకోండి, మీ ఆత్మస్థానంలో పెట్టుకోండి. లాస్ట్ కళ్ళు ఓపెన్ చేయొద్దు, ఆత్మస్థానంలో పెట్టుకోండి. నేను చెప్పే మాటల్ని అవుట్ సైడ్ చెప్పండి, బయటికే చెప్పండి.
నేను అష్ట ఐశ్వర్యాలతో తులతూగుచున్నాను. నేను అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతున్నాను. నేను అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతున్నాను. తథాస్తు తథాస్తు తథాస్తు. ఇప్పుడు మీ ఆత్మస్థానం నుంచి మీ చేతులు మీ కళ్ళ మీద పెట్టుకోండి. 5 seconds. 5 I am abundance. 4 I am abundance. 3 I am abundance. 2 I am abundance. 1 I am abundance. Not void. I am abundance, abundance, abundance. చిన్నగా కళ్ళు ఓపెన్ చేసి భూమాత వైపు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. భూమి వైపు చూడండి. ఒక 2 నిమిషాలు స్లోగా ఓపెన్ చేసుకుంటూ మీ అరిచేతుల వంక చూసుకుంటూ, అరిచేతుల తర్వాత భూమాత వంక చూడండి, భూదేవి వంక. రైట్ రైట్ రైట్. అబండెన్స్ క్లాప్స్ కొడదాం మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ. మనకి ఇంత అందమైనటువంటి ధ్యానాన్ని నేర్పించినటువంటి పత్రిజీ గారికి క్లాప్స్ కొట్టుకుందాం. గట్టిగా పత్రిజీ గారికి క్లాప్స్ కొట్టండి మాస్టర్స్. అలాగే అబండెన్స్ మాస్టర్స్ అందరికీ క్లాప్స్ కొట్టుకుందాం. వేద వ్యాస వశిష్ఠ పిరమిడ్ మహాక్షాంతం చప్పట్లు కొట్టుకుందాం. ప్లస్ మనకి మనం చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్. మన కోసం మనం చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే, రైట్. ఇది మనం చేసింది ఇప్పుడు ఒక యజ్ఞం అండి. ఒక యజ్ఞంలో ఒక పద్ధతి ప్రకారంగా మంత్రోచ్చారణ చేసుకుంటూ పాతకాలంలో యజ్ఞాలు చేసేవారు కదా, యాగాలు చేసేవారు. అలా మనం ఇప్పుడు ఒక యాగం చేసాం. కర్నూలు మనం ఒక యాగం చేసామండి. ఇప్పుడు యజ్ఞవాటిక ఏది? మన శరీరమే. మంత్రాలు ఏవి? మనం మాట్లాడుకున్న ఉచ్చరించిన మాటలే మంత్రాలతో మనం ఏ ఫలితాన్ని ఆశించి మనం చేసాం? అబండెన్స్, సమృద్ధి, సంపద, సమృద్ధి, ఐశ్వర్యాన్ని కోసం మనం చేశాము. వచ్చిన దేవతలు ఎవరు? లక్ష్మీదేవి గారు, కుబేరుల వారు, సెయింట్ జర్మన్స్ వారు, రామ్తా వారు ఇచ్చేశారు. ఫలితం మనకు వచ్చింది. ఇది ఒక పద్ధతి ప్రకారంగా రామ్తా చెప్పినటువంటి ఇది ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ అండి. ఒక లెక్క ఎలాగైతే ఉంటుందో అలా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ మనం చేస్తే ఆన్సర్ వస్తుంది. అంటే ఇది సరిగ్గా మనం చేయాలి, పర్ఫెక్ట్గా మనం చేసుకుంటే 41 రోజుల్లో మాస్టర్స్ అబండెన్స్ మీరు చూడండి. మీరు చేస్తుంటేనే మీరు ఆశ్చర్యపోతుంటారు. మీరు చేస్తుంటేనే ఆర్థికపరమైనటువంటివన్నీ కూడా ఒక్కొక్కటి క్లియర్ అవ్వడం కూడా మీరు గమనిస్తూ ఉంటారు. పర్ఫెక్ట్ మీరు చేయండి, విశ్వాసంతో మీరు చేయండి, అద్భుతమైనటువంటి ఫలితం మీరు చూస్తారు. ఎంతోమంది చేసి కూడా బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. ఫైనాన్స్లో కూడా ఒక సార్ ఉండేవాడు, మన వరంగల్ సారు. అప్పుడు రామ్తా మాతో పాటుగా ఆయన శిక్షణ తీసుకుని చెప్పేవారు, సార్ ఎట్లా ఉంది సార్ నేను లైఫ్ అంటే, ఏముంది సార్ మన అంతకుముందు అప్పు ఉండేవాళ్ళం కదా, ఒక్కొక్క నోటు నేను చించేస్తూ ఉన్నా రోజు అన్నాడు ఆయన. ఒక్కొక్క నోట్ అంటే తీసుకున్న వాళ్ళ దగ్గర మళ్ళీ పోయి ఇచ్చేస్తున్నాడు, నోట్ తీసుకోవడం చించేసుకోవడం, సింపుల్ చెప్పాడు. ఒక్కొక్క అప్పు నేను తీసుకుంటూ వెళ్తున్నా, ఒక్కొక్క నోట్ చించేసుకోవడమే అని. అన్నిటి నుంచి బయటపడతారు, అన్నీ వస్తాయి సకాలంలో, అన్నీ మీకు సమకూరుస్తాయి. దృఢ విశ్వాసము, నమ్మకము మీ మీద మీకు. ఇక్కడ నేను చెప్పానని చెప్పి నా మీద రామ్తా మీద కాదు, మీ మీద మీకు ఉండాలి ఏదైనా కూడా. ద మెయిన్ ఈ మొత్తం సినిమాకి హీరోలు దర్శకులు మీరే. మనం ఇంతకాలం హీరోగా కూడా మనం యాక్ట్ చేయట్లేదు, ధ్యానంలోకి వచ్చాము, మనం హీరోలం అయ్యాం. కానీ డైరెక్టర్స్ కూడా మనమే కావాలి. మన హీరోయిజాన్ని ఎలా డైరెక్టర్స్ కూడా మనం కావాలంటే ఈ యజ్ఞాలు మనం చేసిన ఒక యజ్ఞం. నిన్న చేసింది మనం ఆరోగ్య యజ్ఞం, ఇప్పుడు చేసింది మనం ఐశ్వర్య యజ్ఞం. యజ్ఞం చేయాలంటే దర్శకుడి స్థాయికి మనం ఎదగాలి. ఒక యాక్టర్ నటుడి నుంచి దర్శకుడిగా ఎదిగితేనే మనం అప్పుడు ఏదైనా సృష్టించగలం. సృష్టికర్త అంటే దర్శకుడు, మనం దర్శకులం. ధ్యానంతో హీరోలం అయ్యాము, ఈ సంకల్ప ధ్యానంతో మనం దర్శకులం అయ్యాము. సో నిజంగా ఇలాంటి అద్భుతమైన అవకాశం నా ద్వారా మీకు అందించినందుకు నేను పిరమిడ్ ట్రస్ట్ సభ్యులందరికీ, ముఖ్యంగా మన వెంకటేశ్వర్లు గారికి నేను నిజంగా చాలా 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 ధన్యవాదాలు. అండ్ మ్యామ్ గారు మాకు ఆతిథ్యం ఇచ్చారు, మేడం గారికి కూడా, వారి కుటుంబానికి కూడా, సార్ గారికి కూడా
రెడ్డి గారికి వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మధ్యాహ్నం కూడా మన సెషన్ ఉంటుంది మాస్టర్స్. భోజనం అయిపోయిన తర్వాత ఆరోగ్యం మనం చేసుకున్నాము, ఐశ్వర్యం మనం చేసుకున్నాము. ఆరోగ్య ఐశ్వర్యాలు మనం ఉన్నా కూడా ఇంకా ప్రేమ అనేది లేకుంటే జీవితం ఇంకా దుర్భరంగా ఉంటుంది. గులాబీ పువ్వు ఉంది కానీ చుట్టూ ముళ్ళులు ఉన్నాయి. గులాబీ పువ్వు ఉంది, ఆరోగ్యాన్ని ఇచ్చి గులాబీ పువ్వు, ఐశ్వర్యం ఇచ్చింది ఆ గులాబీ పువ్వు, కానీ దాన్ని అందుకోవాలంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఆ ముళ్ళే ద్వేషం అనేటువంటి ముళ్ళు. ఆ ద్వేషాన్ని తీసివేసి అద్భుతంగా మనకున్న ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మనం తీసుకోవచ్చు, దాన్ని మనం అనుభవించి ఆనందింప చేయాలి అంటే లవ్ చక్ర ఓపెన్ కావాలి మనకి. పూర్తిగా మనలో ఉన్నటువంటి ద్వేషభావం వెళ్ళిపోవాలి. లవ్ ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే తనని తాను ప్రేమించలేనివాడు పక్క వ్యక్తిని ప్రేమించలేడు. ఇక్కడ మెయిన్ లోపం ఏం తెలుసా అండి, మనల్ని మనం ప్రేమించుకోం. మనం ఎప్పుడు ద్వేషించుకుంటుంటాం. నా రూపమేంది ఇట్లుంది, నా రంగేంది ఇట్లా ఉంది, నా కళ్ళేంది అట్లున్నాయి, నా ముక్కేంది ఇట్లా ఉంది, నేను పొట్టిగా ఉన్నా, నేను చాలా పొడుగ్గా ఉన్నా, బాగా లావుగున్నా, బాగా సన్నగున్నా, నాకు సామర్థ్యం లేదు, నేను సరిగ్గా మాట్లాడలేను. ఇదంతా కూడా మనల్ని మనం తక్కువ చేసుకోవడం. కానీ మనం ఎలాగైతే ఉన్నా, మనం ఎలా ఉన్నా సరే అండి, మనం దైవాలమే. దైవం ఇలాగే ఉండాలని చెప్పి రూల్ లేదు. మనం ఎలా ఉన్నా మనం దైవాలమే. ఏ రూపంతో ఉన్నా కూడా మనల్ని మనం సృష్టించుకొని వచ్చిన వాళ్ళమే. మనల్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యం. మనల్ని మనం ప్రేమించుకున్న తర్వాత ఆ ప్రేమని మనం విశ్వానికి మనం పంచుతాము. విశ్వంలోంచి అందరికీ అందుతుంది. లవ్ మెడిటేషన్, ప్రేమ యాగం, ప్రేమ యజ్ఞం మధ్యాహ్నం మనం నేర్చుకుంటామండి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి భోజనం చేసిన తర్వాత కూడా మీరందరూ మధ్యాహ్నం ఇక్కడికి రండి. ప్రేమకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి లవ్ చక్ర ఓపెనింగ్తో ఆ ప్రేమకి, ఎందుకంటే మనం ఒక వసుదైక కుటుంబంలా కావాలి. మనం ఒకరినొకరు ఒకరిని ప్రేమించుకుంటూ మనం ముందుకు సాగాలి. ప్రేమ అంటారు తెలుసా ఏంటంటే, సృష్టిలోంచి ప్రేమ అనే పదం రాలేదు, ప్రేమలోంచే సమస్త సృష్టి వచ్చింది అంటారు రాంతా ప్రేమమాధుర్యం అనే పుస్తకంలో. మనం మళ్ళీ ఆ బుక్ రీప్రింట్ మనం చేపిస్తున్నాం ప్రేమమాధుర్యాన్ని. అద్భుతంగా రాంతా ఫైనాన్స్ గురించి ఒక్క బుక్కే రాశారు, కానీ ప్రేమ గురించి ఆయన 3 పుస్తకాలు రాశారు. ఆయన ప్రేమ గురించి రాంతా 3 పుస్తకాలు రాశారు. అంటే చూడండి ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ప్రేమకి. అది మనం సాయంత్రం కూడా మనం చెప్పుకుంటాము. ఈ లోపల అందరినీ ఉద్దేశించి, దైవాలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన శ్రీ వేద